మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ అందరూ చేస్తారండి. అంటే కొంతమందికి ఆ కనెక్టివిటీ పెరుగుతుంది, కొంతమందికి కనెక్టివిటీ పెరగదు. ఈ ప్రాసెస్లో కొంతమందికి అర్థం కాకుండా ఉండిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకొని కనెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది విజువలైజేషన్లో పర్టికులర్గా? నారాజు, మనం విజువలైజేషన్ ఎపిసోడ్స్ చాలా చేసాం, చాలా విషయాలను చర్చించుకున్నాం. ఈ పాటికి మన ప్రేక్షకులకు విజువలైజేషన్ అన్న ఫండమెంటల్స్ బాగా అర్థమయ్యే ఉంటాయి అనుకుని మన ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. సో ఫండమెంటల్స్ అర్థం చేసుకున్నాక క్రియేటివ్ విజువలైజేషన్లో మనం ఇమేజ్ని కానీ, సంఘటనను కానీ, అనుభవాన్ని కానీ గుర్తుకు తెచ్చుకుని ఆలోచించడాన్ని మనం విజువలైజేషన్ అంటాం. ముఖ్యంగా మన భవిష్యత్తు స్థితి ఏది కోరుకున్నామో దాన్ని మనం విజువలైజ్ చేస్తాం. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ దట్ 5 సెన్సెస్ నుంచి మనం పొందే అనుభవాలతో పాటు 6వ సెన్స్ చాలా ఇంపార్టెంట్, అది ఎమోషన్. భావం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేను అబ్జర్వ్ చేశాను, చాలామంది ఎమోషన్స్ అంటే సరే మనసులోనే అది కూడా ఎమోషన్ చేస్తుంటారు కాబట్టి బాడీ యాక్షన్తో మీ ఆలోచన కనుక కనెక్ట్ చేయగలిగితే అది బాగా రిజిస్టర్ అయిపోతుంది. బాడీ యాక్షన్తో మీ ఎమోషన్ కనుక రిజిస్టర్ చేయగలిగితే అది బాగా మీ ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎమోషన్స్ మీరు ఫీల్ అయ్యే ప్రతిసారి మీరు ఏదైనా సరే విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆ విజువలైజేషన్కు సంబంధించిన ఎమోషన్ ఫీల్ అవ్వాలి. అవుతున్నామా లేదా మీకు ఎట్లా తెలుస్తుంది? ఒక్కోసారి విజువలైజేషన్లో విజువల్ డామినేట్ చేస్తుంది ఎమోషన్ లేకుండా. సో ఎమోషన్ కూడా అందులో ఉంది అని తెలియటానికి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే విజువలైజ్ చేస్తున్నప్పుడు, ఎమోషన్స్ మీరు విజువలైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ కుడి చేతిని హార్ట్ మీద పెట్టండి. హార్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్స్. సో వెన్ ఎవర్ యూ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్, ద హార్ట్ రీజన్, ఇప్పుడు మీరు విజువలైజేషన్తో పాటు ఈ చెయ్యి ఇక్కడ ఉన్నంతసేపు దానికి సంబంధించిన భావనలు కూడా ఫీల్ అవుతుంటారు. ఈ విషయం మర్చిపోకుండా చేయాలి. దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే విజువల్లో పడితే ఎమోషన్ ఎప్పుడైతే డౌన్ అయిందో మీరు క్రియేట్ చేయాల్సిన ఆల్ఫా మైండ్ వేవ్స్ కానీ అవి లో అయ్యే అవకాశం ఉంది. నెగటివ్ ఎమోషన్స్ ఒకవేళ అందులో వస్తే ఆ నెగటివ్ ఎమోషన్స్ను మీ పవర్ని తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి పాజిటివ్ ఎమోషన్స్ని మీ విజువలైజేషన్లో యాడ్ చేసినప్పుడు దానికి గుర్తుగా మీ చెయ్యిని ఇక్కడ ఉంచండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫ్యూచర్లో మనం ఏ స్థితిని విజువలైజ్ చేస్తున్నామో ఆ స్థితిని నిజంగా మీరు పొందిన తర్వాత ఎట్లా గ్రాటిట్యూడ్స్ అండ్ థ్యాంక్స్ చెప్తారు. నేను అద్భుతమైన ర్యాంక్ సాధించిన తర్వాత ఎవరెవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళందరికీ నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఇవన్నీ నేను ముందే గ్రాటిట్యూడ్స్ చెప్పడం ద్వారా నేను ఆ స్థితిని, అలాంటి మానసిక స్థితితో పాటు ఆ పరిస్థితిని కూడా పొందుతాను. అయితే ఇది చెప్పాలని గుర్తుంటుంది కానీ ఫీలింగ్తో నేను చెప్పలేకపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పినా సరే నమస్కార ముద్రతో హార్ట్కు టచ్ చేస్తూ ఇప్పుడు మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి విజువలైజేషన్. ఇది ఎప్పుడైతే ఈ జెస్చర్ పెట్టారో ఇది మీకు థ్యాంక్స్ని గుర్తు చేస్తుంది, గ్రాటిట్యూడ్ని గుర్తు చేస్తుంది. మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పినా ఇలాగే చెప్పండి. ఊరికే థ్యాంక్స్ మాటల్లో కాకుండా ఇలా చెప్పండి. ఈ చెప్తే ఈ ఫీల్ వేరు. అప్పుడు యువర్ ఎమోషన్స్ విల్ బి యాక్టివేటెడ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు యాక్షన్ విత్ యాటిట్యూడ్ ఇవి రెండూ కలిసినప్పుడు పవర్ఫుల్ విజువలైజేషన్ జరుగుతుంది. ఇది రెండవది. మూడవది, మనం ఎప్పుడైనా విజువలైజ్ చేసుకున్నప్పుడు చేస్తున్న ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలంటే మన కంటికి ఏదో ఒకటి కనిపిస్తుండాలి. నేను ఇంతకుముందు చెప్పిన 2 టెక్నిక్స్ నారాజు, యాక్షన్స్తో. యాక్షన్ ఎప్పుడు నేను ఇట్లా అన్నా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఎమోషన్, ఎప్పుడు ఇట్లా అన్నా థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్. అలాగే నా ఫ్యూచర్లో ఏం కావాలని అనుకున్నానో అది ఎప్పుడు గుర్తుకు రావాలంటే ఎలా, అది గుర్తుకొచ్చినప్పుడు ఈ ఎమోషన్ కూడా కనెక్ట్ అవుతుంది. కానీ అది గుర్తుకు రావాలంటే చిన్న టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ మీటింగ్కి ముందే ఒక క్లయింట్తో మాట్లాడుకుని నేను క్లయింట్కి ఇచ్చిన టెక్నిక్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే ఆవిడకి కారు కొనాలని ఉంది. సో నేనేం చేశానంటే ఈ బాటిల్ మీద తన కారు ఏదైతే విజువలైజ్ చేసుకుంటుందో ఆ కారు బొమ్మని ఈ వాటర్ బాటిల్ మీద బొమ్మను అతికించి దీని మీద పెట్టాను. ఇప్పుడు తను ఎప్పుడు నీళ్లు దప్పికైనా సరే ఈ వాటర్ బాటిల్లోనే నీళ్ళు తాగాలి.
తాగుతున్న ప్రతిసారి ఈ విజువల్ తన కంట పడుతూ ఉంటుంది. దీని మీద ఒక కొటేషన్ కూడా రాయొచ్చు, కానీ ఈవిడ రాసుకుంది ఏంటంటే మై కార్ మై రైడ్. షీ వాంటెడ్ టు హ్యావ్ అవర్ ఓన్ కార్, సొంత కారు. సో మై కార్ మై రైడ్ అని కారు బొమ్మ పెట్టి తను చూసిన ప్రతిసారి షీల్ థింక్ అబౌట్ దట్ విజువలైజేషన్. సో ఆ విజువలైజేషన్ని గుర్తు చేయడానికి ఇవన్నీ సహకరిస్తాయి. అదే చెప్పాలనుకుంటున్నాను నేను కూడా. థాట్ ఎప్పుడైతే మనం అనుకున్న అంటే త్రూ ఎమోషన్ షిఫ్ట్ అవుతుందో చుట్టూ సరౌండింగ్స్ కూడా ఆ అవసరానికి తగ్గట్టే సమకూర్చేలా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే తెలియకుండానే ఎఫర్ట్స్ అన్నీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మన థాట్స్ అన్నీ జనరేట్ అవుతూ ఉంటాయి. అంటే చుట్టుపక్కలకి అది పాకుతూ ఉంటుంది. మనం విజన్ బోర్డ్ అని పెడతాం, అవును. కానీ విజన్ బోర్డు చూసేదాకా కాకుండా నా రెగ్యులర్ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మంచినీళ్ళు రోజు తాగుతాను, బాటిల్ ఉంటుంది. నేను పెన్నుతో రాస్తుంటాను, పెన్ను మీద నేను ఒక కొటేషన్ రాసుకుంటాను. ఆ పెన్ రాసినప్పుడు ఆ కొటేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ కెన్ డూ దట్. దిస్ ఈజ్ యాక్షన్ ఓరియంటెడ్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి వెళ్ళాలనుకుంటాము, విజువల్ అంతా తిరుపతిలో ఉండిపోద్ది మనకి. కానీ తిరుపతి వెళ్ళేటువంటి విషయం మనం 10 మందికి చెప్తాం. ఆ 10 మంది ఏం చేస్తారంటే తిరుపతి పలానా రోజు తిరుపతి వెళ్తాడంట. సో దాని తగ్గట్టు వీళ్ళు కూడా తయారైపోతారు. మీరు మర్చిపోయినా అవును మనం మళ్ళీ ఎల్లుండి కలుద్దాం అంటే అదేంటి నువ్వు రేపు తిరుపతి వెళ్తున్నావు కదా. సో ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే ప్రిపరేషన్ అంట. అదే అండి, పక్కనోడు అంటే ఎవరైనా సరే ఇప్పుడు గోల్ కార్ అని పెట్టుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనో మాట్లాడేటప్పుడు వీళ్ళు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడైనా సరే ఒక మంచి ఇల్లు కూడా కొనాలని ఉందంటే అదే నువ్వు కారు కొందామని చెప్పేసి కార్ బొమ్మ వేసుకున్నావు కదా దాని మీద, ఫస్ట్ నీ కార్ కదా ఇంపార్టెంట్ అని గుర్తు చేస్తారు. అవును, ఈ పరిసరాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. యాక్షన్ స్పీక్స్ విత్ నేచర్. కరెక్ట్. కానీ ఈ బొమ్మలకు కూడా కారణం ఒకటి ఉంది నారాజు. ఏంటంటే బ్రెయిన్ బాగా రిజిస్టర్ చేసుకున్నది మీరు ఏమనుకుంటున్నారు కాదు, ఏ విజువల్ని మీరు బ్రెయిన్కి చూపిస్తున్నారు అని. కళ్ళ ద్వారా ఏ ఇమేజెస్ అయితే బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యాయో దాన్ని ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది బ్రెయిన్. సో ఇమేజెస్ చూస్తూ ఉంటే బ్రెయిన్ అదే ఇమేజెస్ని రిజిస్టర్ చేసుకుంటుంది. నేను కోరికలు కోరుకుంటే మనసులో ఎన్నైనా కోరుకోవచ్చు, బట్ బ్రెయిన్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. ఇట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ లాంగ్వేజ్ ఆఫ్ ఇమేజరీ. అందుకే మన మెమరీ ఇమేజెస్కు సంబంధించింది అయి ఉంటుంది. మనం ఏదైనా సరే గుర్తుకు తెచ్చుకుంటే మనకు విజువల్స్ గుర్తొస్తాయి కానీ మాటలు కాదు గుర్తుకొచ్చేది. ఎవరైనా ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి మీకు ఫేస్ గుర్తొస్తూ ఉంటుంది. అవును, అతని ప్రతి ఎమోషన్స్ మీకు గుర్తు వస్తుంటాయి. బ్రెయిన్ అదే అర్థం చేసుకుంటుంది. కొంతమంది కాల్ చేస్తే కూడా వాళ్ళ ఎమోషన్స్ మీద మన ఎమోషన్స్ ఆగిపోయి కాల్ కూడా పక్కన పెట్టేస్తారు, ఫోన్ కూడా పక్కన, ఓ వీళ్ళే కదా అని. అంటే వాళ్ళు గుర్తు జనరల్ నంబర్ చూస్తే జనరల్ వర్క్ మోడ్లో ఉండేటువంటి రిజెక్షన్ వేరు, ఇగ్నోరెన్స్ వేరు, వాట్ ఎవర్ బిజీ మోడ్లో ఉండేటువంటి ఇది వేరు. పలానా వాళ్ళ నెంబర్ వచ్చిందనంటే అది ఆటోమేటిక్గా ఆ 5 సెన్సెస్ టక్కని పనిచేస్తాయి సెకండ్ అతను. ఫేస్తో పాటు వాళ్ళతో మీకున్న రిలేషన్షిప్లో ఉన్న ఎమోషన్స్ యాటిట్యూడ్. మీరు చెప్తుంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా గుర్తొచ్చిందండి నాకు. విఐపి సినిమా ధనుష్ గారిది. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇంకే అంటే ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉంటే ప్లాట్ఫామ్ మీద కూర్చున్న ధనుష్ని చూసి హీరోయిన్ కాల్ చేస్తానమాట. అమలాపాల్ గారు కాల్ చేస్తే టక్కన ఎమోషన్స్ మారిపోతాయి మనోడిదే, ఒక స్మైల్ వచ్చేస్తుంది ఫేస్ మీద. అంటే ఆ విజువల్ చూడండి, తెలియకుండానే వాళ్ళకి ఒక ఎనర్జీ లాంటి స్పార్క్ని ఇస్తుంది అనమాట. కొంతమంది ఎక్కడి నుంచి వచ్చి కాల్ చేసినా కూడా స్పార్కే ఉండదు, అవాయిడ్ చేసేయాలన్న స్పార్క్ ఆరిపోద్ది. అప్పుడు డెసిషన్స్ తీసుకుంటాం. అదే సార్, ఒక విజువల్ ఎంత హ్యాపీనెస్ని క్రియేట్ చేయగలుగుతుంది, ఎమోషన్స్ని బయటికి తీసుకురాగలుగుతుంది. వాళ్ళ మెంటల్ పిక్చర్ అలాంటిది, లోపల బ్లూ ప్రింట్ అలా ఇస్తే అది అలానే వస్తుంది. మా మదర్ గురించి నేను పాజిటివ్ ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ పెట్టుకుని ఉంటే ఎప్పుడు ఫోన్ చేసినా పాజిటివ్ వైబ్సే తగులుతూ ఉంటాయి. నాకు సంబంధం లేని ఇంకొక పర్సన్ వేరే వాళ్ళు నాకు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నెగిటివ్ మూడే వస్తాయి. అంటే ఏ ప్రింట్ ఇస్తే ఆ ప్రింటే బయట వస్తుంది. విజువలైజేషన్. అవునండి, అందుకే మనం విజువలైజేషన్లో కూడా లైఫ్లో ఏ ప్రింట్ అవుట్ కావాలనుకున్నానో ఆ బ్లూ ప్రింట్ని మనం రోజు చూస్తుంటాం. ఎస్, చూడగలగాలి. సో అట్లా చూడటానికి రకరకాల టెక్నిక్స్లో మనం ఇందాక చూపించిన టెక్నిక్ ఒక టెక్నిక్. ఎలా చూడాలి అనేది త్రూ టెక్నికల్గా మనం ఇది చేస్తాము. ఏ స్కిల్ అయినా సరే అన్న త్రూ విజువలైజేషన్ కనుక వెళ్ళాము అని అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి లైఫ్ వెళ్తుంది. ఇక్కడ మనం మామూలుగా వెళ్ళేటప్పుడు కూడా అనుకుంటాను, నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి అనుకుంటాను, సబ్కాన్షియస్లోనే ఉంటుంది. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ గ్యాప్లో మా ఓడితో నేను ఏం చేస్తాను,
మా మిస్సెస్తో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచే ఆలోచన పడిపోతుంది. అవును అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అవుట్కమ్ తెలిసిపోతుంది మనకి. తెలిసిపోతుంది. అవును. నేను డోర్ ఓపెన్ చేయగానే మా వాడు వస్తాడు, హగ్ చేసుకుంటాడు, కిస్ చేస్తాడు, ఇవన్నీ వచ్చేస్తాయి. పడుతుంది సార్, అది ఉంటుంది. దాని తాలూకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా సో ఆ మైండ్ సెట్టే మన యాటిట్యూడ్ని డ్రైవ్ చేస్తుంది. అవును. సో దాంతో యూ విల్ అచీవ్ వాట్ యూ వాంట్. మనం ఏదనుకున్నాం అదే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఫెంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ అండి. మన చుట్టూ ఉండేటువంటి నేచరే మనకి ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది అనేటువంటి దానికి మై కార్ మై రైడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనం ఏదైనా కోరుకుంటే దాని చుట్టూ నేచర్ మనల్ని ఏ విధంగా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది, మనకి విశ్వం ఏ రకంగా సహకరిస్తుంది త్రూ విజువలైజేషన్ అనేది చెప్పడానికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నిజమండి, మనకు తెలియకుండానే కనెక్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటుంది. మనం ఇది అని చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని వైపే తీసుకువెళ్తూ ఉంటారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెటాఫర్ అండ్ థ్యాంక్ యూ నాగరాజ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం వెతుక్కొని బయటికి రావాలి అని అంటే విజువలైజేషన్ క్లాసెస్ అనేవి బలంగా ఉపయోగపడతాయి సార్. మన వీడియోస్ త్రూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మనం దాన్ని ఫీడ్బ్యాక్లో కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మనీ ఎర్న్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవార్డ్స్ అంటే గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆ విధంగా చూసుకోవాలనుకుంటున్నారా? జాయిన్ విజువలైజేషన్ క్లాసెస్ అండ్ మార్చి 20వ తారీఖున విజువలైజేషన్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలనుకుంటే, మీలో ఉండేటువంటి గట్ ఫీలింగ్ని మీరే బయటికి తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ 5 days సెషన్ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా మీరు ఇంకో కొత్త ప్రపంచాన్ని మీ దగ్గర నుంచే మీరు చూసినట్టు ఉంటుంది. అండ్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన అవకాశం విజువలైజేషన్ మార్చి 20th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు రామ్ గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే రామ్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.